తులారాశి. మా తులారాశి వారికి ఈరోజు ఎలా ఉందంటారు? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలని మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ తులారాశిలో మనకి ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో అంటే వీలైనంతవరకు వీరికి ముఖ్యమైన విషయాలు ఏదైనా సరే కుటుంబ నేపథ్యం కావచ్చు, అలాగే గృహ వాతావరణం కావచ్చు, వీటితో పాటుగా ముఖ్యంగా వృత్తి విషయాలలో కొంత ఇబ్బంది అనేది ఎదుర్కొనే అవకాశం ఉంది. అంటే సామాన్య మిశ్రమమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అంటే వృత్తి చేసే ప్రదేశాలలో కొంత అనుకూలత తక్కువగా ఉండడం, అనుకోని ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది క్రియేట్ అవ్వడం, తద్వారా ఆ వాతావరణం రీత్యా ఆ చేస్తున్న ప్రదేశంలో కొంత మీకు మానసిక అలజడి లాంటిది ఎదురవడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా కుటుంబం, కుటుంబ సభ్యులు, అలాగే జీవిత భాగస్వామి మొదలైన వారితో చర్చించి ఇలాంటి సమస్యల్ని అధిగమించే ప్రయత్నాలు, వృత్తి ప్రదేశంలో ఏర్పడుతున్న ఇబ్బందులని వారితో చర్చించి మీరు అధిగమించడానికి ప్రయత్నాలు చేస్తారు. వృశ్చిక రాశి. మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలని తెలుసుకుందాము. వృశ్చిక రాశిలో మనకి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం పెంచుకోవడానికి అన్ని విధాలా ఎక్కువగా మీరు కృషి చేస్తారు. అలాగే శత్రువుల మీద మీరు మీ యొక్క పరాక్రమాన్ని చూపించి వారి వల్ల ఎదురవుతున్న ఇబ్బందుల్ని అధిగమించడానికి చేసే ప్రయత్నాల్లో మీ యొక్క స్కిల్స్ పెంచుకునే ప్రయత్నం అంటే నైపుణ్యాలను పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఆ నేపథ్యంలో మీరు ఎవరన్నా పెద్దలని అంటే మీకు గురువర్యులు లాంటి వాళ్ళని కానీ లేకపోతే ఆ యొక్క విషయంలో ప్రధానంగా ఎక్స్పర్టైజేషన్ ఉన్న వ్యక్తిని కలిసి వారి ద్వారా వారి ఆశీస్సులతో కానీ వారి సహకారంతో కానీ వ్యక్తుల మీద ఇబ్బందుల్ని అధిగమించే ప్రయత్నంలో వారి సహాయ సహకారాలతో ముందుకెడతారు. అంటే ఇబ్బంది పెట్టే వ్యక్తుల్ని ఆ ఇబ్బందులను అధిగమించే ప్రయత్నంలో మీకు గైడెన్స్ ఇచ్చే వ్యక్తుల్ని సంప్రదిస్తూ ఆ సమస్యను అధిగమించే ప్రయత్నాలు చేయడానికి అవకాశం ఉంటుంది. ధనస్సు రాశి. మా ధనుసు రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ రోజున ఆకస్మికమైన ఖర్చులకి అది కూడా పూర్వపు రుణాలు తీర్చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే నైపుణ్యాలను పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. దైనందిన కార్యక్రమాల విషయంలో ఒక రెగ్యులారిటీ పాటించడానికి అన్ని విధాల కృషి చేస్తారు. ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు వీటన్నిటి రీత్యా కొంత ధనం అధికంగా ఖర్చు అయినప్పటికీ కూడా ఆ విషయంలో మాత్రం మీరు సరైన ప్లానింగ్ తీసుకుంటూ మీ ఆలోచనలను ఉపయోగించుకొని మీ జాగ్రత్తలు తీసుకుంటూ దాని ప్రకారం ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో మీరు కొంత ధనం ఖర్చు అయినప్పటికీ కూడా లైఫ్ రెగ్యులారిటీ విషయంలో, ఆరోగ్యం మీద శ్రద్ధ విషయంలో, ఆలోచనలను ఏ రకంగా పెట్టుకుంటే నేను ఇలా పెడతాను సిస్టమేటిక్ వ్యవహారం విషయంలో అనవసరమైన ఉద్వేగాలకి లోను కాకుండా చక్కగా ప్లానింగ్గా ముందుకెళ్ళడానికి ఒక నిర్ణయానికి వస్తారు.